ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి కృప మనందరికీ తోడైండునుగాక. అందరూ బాగున్నారు కదూ? అందరూ బాగుండాలని నేను నిరంతరం ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ నూతన సంవత్సరంలో ఉన్నాం. ఈ నూతనమైనటువంటి కార్యాలు దేవుడు మన మధ్యన జరిగిస్తూ ఉన్నారు, మనతో జరిగిస్తూ ఉన్నారు. మీ జీవితంలో, నా జీవితంలో కూడా ఎన్నో నూతనమైన కార్యాలు ముందు రోజుల్లో మనం చూడబోతా ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ సంవత్సరము ఒక దీవెనకరమైనటువంటి సంవత్సరంగా ఉండబోతున్నందుకు ప్రభువుని మనం స్తుతిస్తూ ఉన్నాం. మీకు, మీ కుటుంబాలకు శుభాలు పలుకుతూ ఒక మాటను మనం ధ్యానం చేసుకుందాం. ఈనాటి ఈ యొక్క వర్తమానమును మనం ధ్యానం చేసుకుందాం. ఈరోజు వర్తమానం ఏంటంటే స్థిరమైన మనస్సు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. స్థిరమైనటువంటి మనస్సు. చూద్దాం, లేఖన భాగాన్ని ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథంలో నుంచి 51వ కీర్తన 10వ చరణాన్ని ఒకసారి మనం చదువుకుందాం. చూడండి. దేవా, నా యందు శుద్ధాహృదయమును కలుగుజేయుము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎంత గొప్ప మాట ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. చూడండి. దేవా, నా యందు శుద్ధాహృదయాన్ని కలుగచేయము, నా అంతరంగంలో స్థిరమైనటువంటి మనస్సును నూతనముగా పుట్టించుము అని భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు దేవుని సన్నిధిలో మనకు కావాల్సింది ఏంటంటే ఒక స్థిరమైనటువంటి మనసు మనకు కావాలి. ఈ స్థిరమైనటువంటి మనస్సు లేక అస్థిరమైనటువంటి జీవితాలు జీవిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఒక మాట, తర్వాత ఒక మాట, ముందొక మాట, వెనకొక మాట కాకుండా దేవునిలో ఎలా ఉండాలంటే ఒక స్థిరులుగా ఉండాలి. నువ్వు స్థిరంగా ఉంటే ఎలా దీవించబడతావో తెలుసా? ఎలా ఫలిస్తావో తెలుసా? నువ్వు ఊహించినటువంటి రీతిగా నువ్వు ఫలిస్తావు. నువ్వు ఊహించినటువంటి రీతిగా నువ్వు ఆశీర్వదించబడతావు. నువ్వు ఊహించిన రీతిగా దేవుని సన్నిధిలో నువ్వు బలపరచబడతావు. నువ్వు స్థిరంగా ఉండాలి. నీ భక్తి స్థిరంగా ఉండాలి. నీ మాట స్థిరంగా ఉండాలి. ఎప్పుడైతే అలాగూ ఉంటే దేవుడు ఏం చేస్తాడంటే ఒక నూతనమైన కార్యాలు జరిగించడం ప్రారంభిస్తూ ఉంటారు. ఒక చిన్న సంఘటన చెప్తాను. చర్చి పనులు చేస్తూ ఉన్నప్పుడు ఒక చర్చి దగ్గర ఒక గొయ్యి ఉంది. ఆ గొయ్యి చూసినప్పుడు అది పూడ్చడం నా వల్ల కాదు. కానీ చర్చి దగ్గర చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. ఎంత 6 సంవత్సరాలు 7 సంవత్సరాల పిల్లలు ఆడుకుంటూ ఉంటే, అరే కొంచెం రాళ్ళు తీసుకురండి రా పిల్లలు అని అంటే, వాళ్ళు ఏం చేశారో తెలుసా? విరిగిపోయినటువంటి ఒక చిన్న బండి ఉంటే ఆ బండి మీద తగరం సంచుల్లో ఇంత రాళ్ళన్నీ కూడా ఏరుకొని అవి తీసుకొచ్చి ఆ గొయ్యి అంతా పూడ్చేశారు. ఆ గొయ్యి పూడ్చినప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది. ఆ పిల్లల కష్టాన్ని చూసినప్పుడు వెంటనే వాళ్ళకి స్నాక్స్ తీసుకొచ్చి పెట్టా. నాకు నెమ్మది కలగల. పిల్లలందరూ కూడా ఒక మంచి గిఫ్ట్ మీకు ఇస్తాను రా న్యూ ఇయర్కి అని చెప్పాను. వాళ్ళందరూ కూడా చాలా సంతోషపడ్డారు. చూడండి, వాళ్ళు పని చేశారు కానీ ఫలాన్ని అడగలేదు వాళ్ళు. కానీ ఒక సేవకునిగా వాళ్ళు పని చేసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే వాళ్ళకి ఏదైనా చేయాలని. వాళ్ళు తినడానికి స్నాక్స్ ఇచ్చినా నాకు సాటిస్ఫాక్షన్ అవ్వలేదు. కానీ వాళ్ళకు ఒక గిఫ్ట్ ఇస్తానంటే వాళ్ళు చాలా సంతోషపడ్డారు. నేను కూడా సాటిస్ఫై అయ్యాను. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? నువ్వు స్థిరంగా దేవునిలో ఉంటే దేవుడు నిన్ను వదిలిపెడతాడా? స్థిరంగా దేవునితో సహవాసం చేస్తే, స్థిరంగా మందిరానికి వస్తే, స్థిరంగా పాటలు పాడితే, స్థిరంగా ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను విడిచిపెడతాడా? నువ్వు అడక్కోకుండానే దేవుడు నీకు అన్నీ కూడా సమకూర్చగలడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన నిన్ను చూసేటటువంటి దేవుడండి. ఆయనతో నువ్వు ఒక మనుషులతో మనం సహవాసం చేస్తున్నప్పుడు ఈ మనిషికి నేనేం చేయాలని ఒక ఆలోచన మనకే కలిగినప్పుడు దేవునికి కలగదంటారా? దేవుడు నిన్ను చూడడంటారా? ఈ నూతన సంవత్సరం దేవుడు నీ చేయి పట్టి నడిపించబోతున్నాడు. నీ స్థితిని మార్చేయబోతున్నాడు. నీ పరిస్థితులు తారుమారైపోతాయి. ఎప్పుడో తెలుసా? స్థిరమైనటువంటి మనస్సును దేవుని దగ్గర పెట్టు. నీ మనస్సు అటు ఇటు గుంజేటటువంటి విధానంలోకి వెళ్లకుండా నీ మనస్సుని, నీ యొక్క ప్రాణాత్మ దేహాలను దేవుని మీద ఫోకస్ చేయి. ఆయన మీద ఎప్పుడైతే నువ్వు మనస్సును పెడతావో నీ మనస్సు ఎలాగుంటుంది అంటే ఒక నూతనమైనటువంటి మనస్సుగా మార్చబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ నూతనమైనటువంటి మనస్సును దేవుడు మరలా నీకు పుట్టిస్తారు. ఎంత గొప్ప దేవుడు! ఈ నూతనమైనటువంటి మనస్సు ఏంటయ్యానంటే చెడ్డవన్నీ కూడా బయటికి పోవాలి, పాతవన్నీ బయటికి పోవాలి. ఏంటి అవి? ఇక్కడ మనం చూసినట్లయితే కపట మనసు, చెడ్డ మాటలు, దురాలోచనలు, వ్యభిచార సంబంధమైన ఆలోచనలు, కీడు కలిగించేటటువంటి మాటలు, ఇతరులకు హాని కలిగించేటటువంటి పద్ధతులు, ఇతరుల యొక్క వారి యొక్క నాశనాన్ని కోరుకునేటటువంటి మనసు, ఇవన్నీ కూడా తీసేస్తేనే కదా ఒక స్థిరమైనటువంటి మనసు నీకు వచ్చేది. 100 ఆలోచనలు, 100 రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ మనసులో పెట్టుకొని నువ్వు ఎలా ప్రార్థన చేయగలుగుతావు? ఏ విధంగా నువ్వు దేవునిలో నిలబడగలుగుతావు? ఒకటి నాశనాన్ని కోరుకుంటే నీకు నెమ్మది కలిగిద్దా? ఒక నెమ్మది కలుగుతుందా? కలగదు కదా. దేవుని యొక్క సన్నిధిలో గుర్తుపెట్టుకో, దేవుడు నిన్ను విడిచిపెట్టడు. ఆయన వెర్రివాడు కాదు. ఆయన ఆలోచనకర్త, బలమైన దేవుడు, ఆయన శక్తిమంతుడు, ఆయన
నిన్ను విడిచేటటువంటి వాడు కాదు. కనుక ఈరోజు లేఖనం సెలవిస్తుంది, మన హృదయాన్ని శుద్ధి చేసుకొని ఆయన్ని వెంబడిస్తే, స్థిరమైన మనసులో నువ్వు నిలబడితే ఆయన నువ్వు అడక్కోకుండానే నీ హృదయాన్ని నూతనపరచగలడు. నూతన కార్యాలు నీ జీవితంలో చేయగలడు. నువ్వెన్నడూ చూడనటువంటి కార్యాలు దేవుడు నీ యొక్క జీవితంలో చేసి చూపించగలిగినటువంటి సమర్థుడు నీవు నమ్ముకున్నటువంటి నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు వారు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని నిండార్లుగా దీవించాలని కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ కొందనాలు స్తోత్రాలు నాయనా. ఈ యొక్క ఉదయకాల సమయంలో మరొకసారి నీ పాదాలు సమీపిస్తున్నాం. దేవా, మా హృదయంలో శుద్ధ హృదయాన్ని కలగచేయండి నా తండ్రి. మా చేతితో మేము ఆ హృదయాన్ని శుద్ధి చేసుకోలేము, కానీ మీ గాయపడినటువంటి హస్తముతో నా హృదయాన్ని ముట్టి పరిపూర్ణమైనటువంటి విడుదల నాకు అనుగ్రహించండి తండ్రి. నీ సన్నిధిలో స్థిరమైనటువంటి నూతనమైన హృదయాన్ని మీరు మాకు అనుగ్రహించండి. రాతి గుండెను తొలగించి మెత్తని మాంసపు హృదయాన్ని ఇస్తానని మీరు వాగ్దానం చేసినట్లుగా ప్రతి బిడ్డకు ప్రభువా నీ ఆత్మకార్యాలు జరిగించమని, మాలో ఉన్న శరీర కార్యాలు దూరపరిచి నీ సన్నిధిలో దినదినం ఎదుగుట కృప చూపించమని, నిండారులుగా దీవించి నీ బిడ్డలను వర్ధిల్లింపచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దైవ స్వర సందేశాలు ఆలకిస్తున్నటువంటి మీకు నిండైనటువంటి దీవెనలు దేవుడు మిమ్మల్ని బహుగా ఫలింపచేయునుగాక. ఆమెన్.